కాకినాడ జిల్లా రామచంద్రపురం వైసీపీ కాపు నేతలవి ఆత్మీయ సమావేశాలు కావన్నారు ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. గత 5 ఏళ్ల పరిపాలనలో కాపు సమాజానికి జరిగిన అన్యాయాలు, రాజకీయ భవిష్యత్తుపై భయంతో నిర్వహించిన ఈ సమావేశమని అంటున్నారు. కులాలను కలిపే ఆలోచన విధానంతో పనిచేస్తున్న పవన్ని కులం పేరుతో ముడిపెట్టి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నాలను వైసీపీ కాపు నేతలు మానుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్న సమయంలో కాపు సమాజానికి జరిగిన అన్యాయాలపై మౌనం పాటించిన ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు పదవులు కోల్పోయిన తర్వాత కాపు సమాజం పేరుతో రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ పవన్ కళ్యాణ్ గారి పైన దాడికి కొంతమంది కావాలన్నటువంటి ఆయన్ని బ్యాడ్ చేయాలి, ఆయన యొక్క ఇమేజ్ని, ఆయన లీడర్షిప్ని తగ్గించాలి అనే ఆలోచనతో అటు తెలంగాణలో కొంతమంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు ముఖ్యంగా వారిని టార్గెట్ చేస్తూ మరి నిన్ననే చూసాం మనం. కాకినాడ ఏదైతే తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరు ఏమైనా చేశారా? ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో